హాయ్ ఎవ్రీవన్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్యతరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో మినపగారెలు. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. వడలు తయారు చేసుకోవడానికి ముందుగా మనం పప్పు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక బౌల్లో 2 కప్స్ ఆఫ్ మినపప్పు, 1/2 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. మినపప్పును మనం 2 సార్లు శుభ్రంగా కడుక్కొని 4 గంటలు నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత ఒక మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్న మినపప్పును వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మినపప్పును గ్రైండ్ చేసుకునేటప్పుడు మనం కొద్దిగా వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మనం ఒకేసారి ఎక్కువగా వాటర్ పోసామంటే మనకు వడ షేప్ సరిగ్గా రాదు. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మనం గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వడలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం తయారు చేసుకున్న బ్యాటర్ల నుంచి కొద్దిగా పిండి ముద్దను తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా రౌండ్ షేప్ వచ్చేలా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు వడలను కావాలంటే ఒక పాలిథిన్ కవర్ పైన కూడా చేసుకోవచ్చు. ఒక పాలిథిన్ కవర్ పైన కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని మనం తయారు చేసుకున్న పిండి ముద్దని కొద్దిగా పెట్టుకొని వడ షేప్ వచ్చేలా చేసుకొని ఆయిల్లో వేసుకుంటే వడ మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. మన కడాయికి ఎన్నైతే సరిపోతాయో అన్ని వడలు వేసుకొని 2 పక్కల టర్న్ చేసుకొని ఫ్రై చేసుకున్నాక మంచి కలర్ వచ్చాక తీసుకుంటే మన వడలు రెడీ అయిపోతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, వడలు ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను. మనం పప్పు నానబెట్టుకునేటప్పుడు కొద్దిగా రైస్ వేసుకుంటే మనకు వడలు చాలా క్రిస్పీగా వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, నేను చెప్పిన టిప్ మీరు కూడా ఫాలో అవుతూ ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.